దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా పుస్తకం 39వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు ఎలాంటి బంధకాల చేత బంధింపబడి ఉన్నావో దేవుడు చెప్తూ ఉన్నాడు, నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇన్నాళ్ళు మన జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలను దేవుడు తప్పించి ఉన్నాడు. ఎన్నో అపాయాల నుండి దేవుడు మనల్ని తప్పించి ఉన్నాడు. కాలంలో ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుండి తప్పించిన దేవుడు ఈ దినమందును రాబో కాలమందును కూడా తప్పించుటకు ఆయన సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు. దావీదు గారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, సౌలు ఎన్నో మారులు దావీదును చంపాలని చూశారు. అలాగే చాలామంది శత్రువులు దావీదు యొక్క ప్రాణం తీయాలని చూచి ఉన్నారు. దావీదు ఎక్కడికి వెళ్ళిన ప్రతి చోటల్లో కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. అంటే శత్రువు చేతికి దావీదు చిక్కకుండా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, దావీదు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఉన్న పరిస్థితుల్లో నుండి నిన్ను తప్పించాలి అంటే, నీ ఉన్న ఆ బంధకంలో నుంచి, నీ ఉన్న కఠినమైన ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి తప్పించాలి అంటే నువ్వు దేవుని నమ్ముకోవాలి. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఒక గ్రామంలో 3 యవనస్తులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. పోలీసు వారు, ప్రభుత్వం వారు ఆ 3 యవనస్తులను పట్టుకొని ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో కొంతమంది మనుషులు ఏం చేశారంటే, ఆ కేసులో ఎటువంటి సంబంధం లేని వారిని కూడా, వారి మీద కూడా ఆ కేసు పెట్టాలని కొందరు ప్రయత్నం చేశారు. ప్రార్థన చేయమని సేవకులుగా మాకు చెప్పి ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ కేసు వారి మీద మోపకుండా దేవుడు తప్పించి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నావో, ఎలాంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, ఆ సమస్యల నుండి నువ్వు బయటకు రాలేక, ఎవరికి చెప్పుకోలేక కన్నీళ్ళ మధ్యలో నీవు ఉన్నావేమో. ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు నమ్ముకోగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన్ను ఆశ్రయించగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను తప్పించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్ముకోకుండా, దేవుని మీద నమ్మకం ఉంచకుండా, మన సొంత శక్తి చేత, మన సొంత బలము చేత విడుదల పొందాలి, సమస్యలలో నుండి విడుదల పొందాలి అని ప్రయత్నం చేస్తే అది విఫలమే అవుతుంది. దేవుని తోడు లేనిదే, దేవుని సహాయం లేనిదే మనకు ఎలాంటి సహాయము ఎక్కడి నుంచి రాదు. మనము సమస్యలో నుండి విడుదల పొందుకోలేము. మనము దేవుని నమ్ముకోగలిగితే, దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, ఎలాంటి సమస్యల్లో ఉన్నా నీవు విడుదల పొందుకుంటావు. ఈ మాటలు వింటున్న నీవు ఎటువంటి సమస్యలలో నీవు ఇరుక్కుపోయి, ఎటువంటి సమస్యల చేత నువ్వు బంధింపబడి బయటికి రాలేక, తప్పించబడలేక నువ్వు కన్నీళ్ళ మధ్యలో ఉంటూ ఉన్నావేమో. ఈ దినమందైనా దేవుని మీద నీవు నమ్మకం ఉంచగలిగితే, ఆయన్ని ఆశ్రయించగలిగితే, ఆయన్ని వేడుకోగలిగితే నీ సమస్యల నుండి దేవుడు నిన్ను తప్పించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలనైనా ఈ దినమందు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు ఎటువంటి సమస్యల చేత బంధింపబడి విడుదల పొందలేక కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు, వారందరినీ ప్రభువా మీరు విడిపించబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యందు నమ్మిక ఉంచి మీ మీద ఆధారపడుటకు అలాంటి మనసు వారికి అనుగ్రహించండి. ఈ దినమంతా కృపాక్షేమాలు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.